తిరుపతి అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సంబంధిత వేడుకలు 4వ రోజుకు చేరుకున్నాయి. జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు భక్తుల కోసం పూర్తిగా సర్వదర్శనం కేటాయించడం జరిగింది. నిన్న రాత్రి నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం క్యూలైన్లు ఆక్టోపస్ భవనం వరకు ఉన్నాయి. భక్తులు అధికారుల సూచనలను పాటించాలని, క్యూలైన్లలో ఓపికగా ఉండాలని కోరారు. ఒకవేళ రద్దీ వల్ల క్యూలైన్ గేట్లు మూసివేస్తే భక్తులు పిఎస్సీల వద్ద వేచి ఉండాలి. అక్కడ తిరిగి అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే క్యూలోకి రావాలి. క్యూ లైన్లలో ఉన్న భక్తులందరికీ అన్ని కౌంటర్లలో అన్నప్రసాదాలు, ఇతర వసతులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. భక్తులందరికీ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. భక్తులు టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి టెంపుల్లో వైకుంఠ ఏకాదశి సంబంధించి 4వ రోజు 2వ తారీఖు. సో పూర్తిగా సర్వదర్శనంకి కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి 8వ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోపస్ దాకా ఉన్నారు. ఇప్పుడే చూసి రావటం జరిగింది. సో అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా, అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మునిగి ఉన్నాయి. భక్తులు కూడా సమయంను పాటించాలి. పూర్తి స్థాయిలో అధికారులు చెప్పింది క్యూ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగా వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఒకవేళ గేట్స్ క్లోజ్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేయండి. వాళ్ళు ఎప్పుడు చెప్పిన టైంకి మళ్ళీ మీరు అందరు కూడా పిఎస్సీలకు వెళ్ళి అక్కడ ఉంటే పిఎస్సీలో మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు వస్తే బాగుంటుంది. సో మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మనకి రోజుకి ఎంతమంది దర్శనం చేపిస్తాము, పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, కంకర్యాలు అయిపోయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా భక్తులు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే క్యూ లైన్లో ఉండే వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో సర్వదర్శనం నడుస్తున్నా కానీ గంటకి ఒక పరిమితమైన నంబరమే చేయగలం. కాబట్టి అందరూ కూడా రెస్ట్ తీసుకోండి. మీకు అన్నీ కూడా అన్నప్రసాదాలు పూర్తి స్థాయిలో అన్ని కౌంటర్స్లో కూడా ఇప్పుడే చూసి రావడం జరిగింది. అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళు సేవలు చేస్తారు. సో మీరు అందరూ కూడా మీకు వంతు వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకుంటే బాగుంటుంది. సో అడ్మినిస్ట్రేషన్కి పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తే అందరికి కూడా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం, ఉత్తర ద్వారంగా వెళ్ళే అవకాశం కూడా దొరుకుతుంది. సో మీరందరూ కూడా అలానే మన ఆఫీసర్ చెప్పిన వాటిని కంప్లీట్గా అడ్వైజరీని ఫాలో కాండి. వాళ్ళు ఒకవేళ లైన్ కట్ చేస్తే ఎక్కువైపోయి మీరు సపోర్ట్ చేయాలి. మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ క్యూ లైన్కి రావాల్సి ఉంటుంది. సో ఈ సందర్భం మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశాయ.